అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోమంటూ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు ఆయన సతీమణి మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతి తనయుడు రాజేష్తో పాటు టీడీపీ జనసేన కౌన్సిలర్లు బుధవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. స్పీకర్ సతీమణి వినతిపత్రం అందజేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పాలనలో మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా మారిందని, 7వ వార్డులో నిర్మించిన ఆసుపత్రి భవన నిర్మాణంపై కూడా విచారణ చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. సైడ్ కావాలండి, అది కూడా మున్సిపల్ ఆఫీస్ మీటింగ్ ఉంది. ముందు రోజు పేపర్ కటింగ్ ఉంది కాదు, మన కలెక్టర్ చెప్పాను. 52 పుస్తకాలు ఉంటే అందులో 42 పాడిపోయాయి. బల్బులు కూడా లేవు, అది కూడా ఎస్టిమేషన్ వేసినప్పుడు ఎన్ని ఏంటని చెప్తాం. అది ఒకసారి కమిషనర్ మన టైంలోని చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 నెలలు ఇస్తామని చెప్పి మేము పెట్టారు అజెండా. అది కూడా రెండోది బల్బులు లేవు, ఏ వార్డులో కూడా మన టైంలోనే కంపెనీకి ఇచ్చారు కదా చేస్తారు. వాళ్ళు ఏం చేసేవారంటే బల్బులు కానీ స్పేర్ పార్ట్ కానీ పోతే వాళ్ళు వేసుకొని బిల్లు పెట్టుకోరు. వాళ్ళు వర్క్ వాళ్ళే చేసుకుంటారు. అందరికీ నమస్కారం అండి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సీపట్నం మున్సిపాలిటీ ఎంత భ్రష్టు పట్టిపోయిందో నర్సీపట్నం ప్రజలకు అందరికీ తెలుసు. అందుకే వైసీపీ ప్రభుత్వం మాకు వద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పేసి నర్సీపట్నం మున్సిపాలిటీ భారీ మెజార్టీ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు ఈ 3.5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ బోర్డు ఏర్పడ్డ దగ్గర నుంచి మున్సిపాలిటీలో ఎటువంటి పనులు కూడా అవ్వలేదండి. అభివృద్ధి అన్నది ఆగిపోయింది, స్తంభించిపోయింది. వాళ్ళ లంచాల కోసం మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ లబ్ధి కోసం అధికారుల చేత పనులు చేయించారు తప్ప జనాలకు ఉపయోగపడే పని ఏది కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో జరగలేదు. మేము ప్రతి నెల కూడా మా కౌన్సిలర్స్ అందరం కూడా మా పార్టీ తరఫున జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ అందరూ కూడా పోరాడితే దేనికి కూడా స్పందించేవారు కాదు. ఈరోజు నిన్న కూడా కౌన్సిల్ మీటింగ్లో పెద్ద గొడవ జరిగింది. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో శానిటేషను లైటింగు మరీ దరిద్రం అయిపోయింది. ఎక్కడ చేసిన చెత్త అక్కడే ఉంటుంది. ఏమని అడిగితే అధికారులు వాహనాలు పనిచేయట్లేదండి, మాకు మెన్ సరిపోవట్లేదండి, అడుగుతుంటే ఇవ్వటం లేదండి, పాలకపక్షం మేము ఏం చేయగలమండి అని చెప్పేసి చేతులెత్తేసి నిన్న మొత్తం లిస్టు మున్సిపల్ ఆఫీస్లో కౌన్సిల్ మీటింగ్లో ఏటేటి రిపేర్లు ఉన్నాయి, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఇంకా మనకి ఎన్ని కావాలి, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. అధికారులు ఆ లిస్టు మొత్తం తీసుకొని ప్రిపేర్ చేసి నిన్న కూడా చెప్పాం అయ్యన్న పాత్రుడు గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి. అలాగే ఈరోజు కౌన్సిలర్స్ అందరం కలిపి అయ్యన్న పాత్రుడు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు సానుకూలంగా స్పందించారు. కంపల్సరిగా మన ఊరికి మనం చేసుకోవాలా, ఇవన్నిటికీ ఎంత అవుతుంది ఏంటని చెప్పేసి ఎస్టిమేషన్ వేయమని చెప్పేసి కమిషనర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. తొందరలోనే ఎస్టిమేషన్ ఇస్తానని చెప్పారు. దాని తాలూకా ఎంత అమౌంట్ అయితే పడుతుందో అంతా కూడా చూసుకుందాం. మున్సిపాలిటీని జాగ్రత్తగా కాపాడుకోవాలా, మన పరిస్థితులు పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, అందరికీ కూడా ఆరోగ్యవంతం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత హాస్పిటల్ గురించి కూడా కంప్లైంట్ నిన్న మేము వెళ్ళి చూసాం. చేస్తే మొత్తం హాస్పిటల్ అంతా శుభ్రం పాడైపోయింది. మా పిహెచ్ హాస్పిటల్ ఇక్కడ 7వ వార్డులోది హాస్పిటల్ శుభ్రం పాడైపోతే అది కూడా దాన్ని కూడా అయ్యన్న పాత్రుడు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా మొత్తం చూసి పైకి రాశారు. విజిలెన్స్కి తర్వాత క్వాలిటీ కంట్రోల్కి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆయనే ఫిర్యాదు చేస్తానని చెప్పడం జరిగింది. కంపల్సరిగా తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. కంపల్సరిగా మున్సిపాలిటీ బాగుపడుతుందన్న నమ్మకం మాకుంది. మా ప్రభుత్వం 2014-19లో కూడా ఎంత వైభవంగా మున్సిపాలిటీని చక్కగా చూసారో అదే పరిస్థితి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. అందరికీ నమస్కారం.